అందరికీ శుభోదయం అండి. ఇక్కడ కనిపించేది మజ్జిగ పులుసు. ఎన్ని వీలైతే అన్ని ముక్కలు మనం దీనిలో చేర్చుకోవచ్చు అనమాట. నేను వేసింది ముల్లంగి, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి. కారం కూడా పచ్చిమిర్చి కారం సరిపోతుందండి దీనికి. ఎండు కారం వేయకూడదు, వేస్తే కలర్ మారిపోయి అంత బాగోదన్నమాట. అందుకని కారానికి 2 పచ్చిమిరపకాయలు వేస్తే అది సరిపోతుంది. ఒక 2 వంకాయలు వేసానన్నమాట. అంటే తక్కువ కూరలు ఉన్నప్పుడు ఒక 5-6 రకాల కూరలు కలిపి ఈ మజ్జిగ పులుసు పెట్టుకుంటే చక్కగా చపాతీల్లోకి తినచ్చు, రైస్కి సూటబుల్, అన్నిటికీ సరిపోతుందన్నమాట. అందులో ఈ వేసవి కాలంలో కూడా చాలా చలవ చేస్తుంది. ముందర ఈ ముల్లంగి ముక్కలు అన్నీ చక్కగా ఉడకబెట్టేసి ఆ తర్వాత ఒక 4 గరిటెల పెరుగులో కొంచెంగా నీళ్లు బాగా కలిపేసి ఆ తిక్కుగా ఉన్న పెరుగులోనే కొంచెం శనగపిండి కలిపి పోసి ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత ఈ ముక్కల్లో అది కలిపేసుకుని కొంచెంగా ఆవాలు, జీలకర్ర, కొంచెం అంటే కొంచెం ఇంగువ, ఎండుమిర్చి తాలింపు పెట్టుకోవాలి. ఇంతేనండి, చాలా బాగా రుచిగా ఉండే ఈ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. దీనిలో విశేషం ఏమిటంటే ఇది రైస్కి బాగుంటుంది, చపాతీ అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా చేసుకొని తినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.